రెండు కీలక కేసులు, వాటి చుట్టే రచ్చ. తిరుమల శ్రీవారి కొండంత రాజకీయం. అటు పరకామణి చోరీ కేసు, ఇటు కల్తీ నెయ్యి ఇష్యూ రెండు పీక్ లెవెల్ కు చేరుకున్నాయి. ఎన్నికలకు ముందు పరకామణి వివాదం రచ్చకెక్కితే, ఎలక్షన్ అయిపోయాక కల్తీ నెయ్యి ఎపిసోడ్ కాక రేపుతో వస్తోంది. ఫైనల్ గా రెండు కీలక కేసుల్లో దర్యాప్తు నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటోంది. పరకామణి చోరీ కేసు జటిలమవుతోందా? కల్తీ నెయ్యి కేసు లాస్ట్ స్టేజ్ లో ఉందా? ఈ రెండు కేసుల్లో ఆ ఇద్దరే టార్గెట్టా? పరకామణి కేసులో రోజుకో ట్విస్ట్, చిక్కుముడులు. కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్న సెట్. రెండు కీలక కేసుల్లో ఇద్దరు వైసీపీ కీలక నేతలే టార్గెట్టా? పరకామణి చోరీ విట్నెస్ మృతిపై టీడీపీ వైసీపీ డైలాగ్ వార్. కల్తీ నెయ్యి కేసులో చిన్న అప్పన్న వాంగ్మూలం కీలకం కానుందా? రెండు కీలక కేసుల చుట్టూ కొండంత వివాదం అవుతోంది. అసలే కోట్లాది మంది భక్తులు విశ్వసించే తిరుమల శ్రీవారికి సంబంధించిన ఇష్యూస్. ఒకటి పరకామణి చోరీ కేసు, రెండోది కల్తీ నెయ్యి ఘటన. పరకామణి చోరీ కేసు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పెద్ద వివాదమయ్యింది. అప్పట్లో అది సెటిల్ అయినా లేటెస్ట్ గా 3 నెలల నుంచి పెద్ద చర్చగా కొనసాగుతోంది. పరకామణి చోరీ చేసిన వ్యక్తి ఆస్తుల జప్తు, అతని ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు, ఇలా రోజుకో డెవలప్మెంట్ జరుగుతుండగానే సాక్షి సిఐ సతీష్ మృతి చెందడంతో కేసు కొత్త టర్న్ తీసుకున్నట్లయింది. అటు సతీష్ ది ఆత్మహత్య అని వైసీపీ, హత్య అని టీడీపీ డైలాగ్ వార్కు దిగుతున్నాయి. టీడీపీ ఓ అడుగు ముందుకేసి వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి సతీష్ ను చంపించారని కూడా ఆరోపిస్తోంది. ఇంకా పోలీస్ దర్యాప్తు కొనసాగుతుండగానే సతీష్ డెత్ మిస్టరీ చుట్టూ రాజకీయం రంకెలు వేస్తోంది. మరోవైపు పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు వెళుతుండగా సిఐ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఈ కేసులో నిందితుడు రవికుమార్తో పాటు సాక్షులకు భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పరకామణి చోరీ కేసు విచారణ ముగిసే వరకు సాక్షులకు ప్రొటెక్షన్ ఇవ్వాలని ఆర్డర్స్ ఇచ్చింది న్యాయస్థానం. అయితే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టార్గెట్ గానే పరకామణి కేసు కొనసాగుతోందన్న టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుంచి టీటీడీ పనితీరు బాలేదంటూ పదే పదే మీడియా ముందు వాలిపోతూ ఆరోపణలు, విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గోశాల, విష్ణుమూర్తి విగ్రహం ఇష్యూలో భూమన టీటీడీపై సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. ఆ తరువాత ఆయనపై కేసులు, నోటీసులు, విచారణ అంటూ హడావుడి నడిచింది. అయితే భూమన చైర్మన్ గా ఉన్న సమయంలోనే పరకామణి కేసును ప్రైవేట్ సెటిల్మెంట్ చేశారని, నిందితుడు రవికుమార్ ఆస్తుల విషయంలో ఏదో గోల్మాల్ ఉందన్న ఆరోపణలు వ్యక్తం చేస్తోంది టీడీపీ. ఈ క్రమంలోనే సతీష్ ది ఆత్మహత్య అంటూ భూమన చేసిన వ్యాఖ్యలను కూడా టీడీపీ అస్త్రంగా వాడుకుంటోంది. సతీష్ ది హత్య ఆత్మహత్య లేక ఆకస్మిక మరణమా అని పోలీసులు తేల్చకముందే ఆత్మహత్య అని భూమన ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నిస్తోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా పరకామణి కేసుపై రియాక్ట్ అయ్యారు. పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారించాలని ప్రభుత్వానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై కూడా ఇప్పటికీ తీవ్ర దుమారం నడుస్తూనే ఉంది. గత ఎన్నికల తరువాత వెలుగులోకొచ్చిన కల్తీ నెయ్యి కేసు ఇప్పటికీ కాకరేపుతోంది. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ అప్పన్న అరెస్ట్ అయ్యాడు. ఆయన్ను కస్టడీకి తీసుకుని సెట్ విచారించింది. వైవితో సంబంధం ఎలా ఏర్పడింది, తిరుమల వ్యవహారాలతో మీకేం పని అంటూ ఆరా తీసినట్టు తెలుస్తోంది. అప్పన్న బ్యాంకు ఖాతాలో 4.69 కోట్లు ఎలా జమయ్యాయని ప్రశ్నించినట్లు టాక్. తిరుమలకు నెయ్యి సప్లై, ఆర్డర్స్, వాటితో వైవి సుబ్బారెడ్డికి ఏమైనా ప్రమేయం ఉందా అని కూపిలాగారట. ఇక ఇప్పటికే అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని సెట్ విచారించింది. ఈ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డికి కూడా సెట్ నోటీసులిచ్చింది. అనారోగ్యంగా ఉన్నట్లు వైవి అధికారులకు ఇన్ఫార్మ్ చేయడంతో సెట్ అధికారులు హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్లి విచారించాలని నిర్ణయించారు. ఈ నెల 20న హైదరాబాద్లోని ఇంటికే వస్తామని, విచారణకు రెడీగా ఉండాలని ఇప్పటికే వైవి సుబ్బారెడ్డికి సెట్ అధికారులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. వైవి సుబ్బారెడ్డి కూడా అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఈ నెల 20న జరిగే సెట్ విచారణలో వైవి సుబ్బారెడ్డి చెప్పబోయే విషయాలు కల్తీ లడ్డూ కేసుకు కీలకంగా మారనున్నాయి.
ఈ నేపథ్యంలో సిట్ విచారణలో వైవి సుబ్బారెడ్డి ఏం చెప్పబోతున్నారు? ఆయన పిఏ చెప్పిన విషయాలపై సిట్ ఎలాంటి ప్రశ్నలు వేయనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. సిట్ విచారణలో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందని తేలితే మాత్రం ఈ కేసులో సంచలనాలు పక్కా. కల్తీ నెయ్యి వివాదంపై ఇప్పటికే కూటమి వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అయితే అటు పరకామణి కేసులో భూమన, ఇటు కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి అలిగేషన్స్ ఎదుర్కొంటుండడం వైసీపీకి హెడ్డేగా మారింది. పైగా ఈ ఇద్దరు నేతలు వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితులు. వైవి సుబ్బారెడ్డి అయితే జగన్ కు బాబాయ్ అవుతారు. ఈ ఇద్దరిని కార్నర్ చేసి జగన్ ను ఇరకాటంలో పెట్టేందుకు కూటమి స్కెచ్ వేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. పరకామణి కేసు, ఇటు కల్తీ నెయ్యి ఎపిసోడ్లో రాబోయే రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయో వేచి చూడాలి మరి.